ఈ వీడియోలో మనం ప్రాబ్లం నెంబర్ 12 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్లయితే ది గివెన్ ఫిగర్ షోస్ ది యూజ్ ఆఫ్ ఏ లీవర్. ఇది ఒక లీవర్. ఈ ఫిక్స్డ్ ఇచ్చిన దగ్గర ఫల్క్రమ్, ఇక్కడ ఫోర్ట్, ఇక్కడ లోడ్కు వాల్యూ కూడా 15 ఇవ్వడం జరిగింది. స్టేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ యాజ్ అప్లైడ్ టు ది అబోవ్ లీవర్. అంటే మనకి మామూలుగా ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ ఏం చెప్తుంది యాక్చువల్గా లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్ ఈక్వల్ టు ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ ఆర్మ్. ఓకే, ఇందులో మనకి లోడ్ అంటే ఎంత ఇక్కడ రాస్తున్నాను. ఇందులో లోడ్ అంటే ఎంత మనకి లోడ్ అంటే ఎల్, లేకపోతే లోడ్ అంటే మనం లోడ్ అని రాసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇంటూ లోడ్ ఆర్మ్ ఏది, లోడ్ ఆర్మ్ అంటే యాక్చువల్గా మనకి లోడ్ దగ్గర నుంచి ఫల్క్రమ్ దాకా ఉండే డిస్టెన్స్. లోడ్ దగ్గర నుంచి ఫల్క్రమ్ దాకా అంటే బి నుంచి ఎఫ్ వరకు, లేదా ఎఫ్ నుంచి బి వరకు. అర్థమైందా? ఇది ఎఫ్ నుంచి బి వరకు ఉండేదంతా కూడా లోడ్ ఆర్మ్. లోడ్ని పూర్తిగా బేర్ చేసేదంతా ఫల్క్రమ్ నుంచి ఇదంతా లోడ్ ఆర్మ్. తర్వాత ఎఫర్ట్ అంటే ఎఫర్ట్ రాద్దాం. మరి ఎఫర్ట్ ఆర్మ్ అంటే ఎఫర్ట్ నుంచి ఫల్క్రమ్ వరకు. ఫల్క్రమ్ అనేది రెంట్లకి కామనే, అంటే ఎఫ్ నుంచి ఏ. ఇది సో మనకి ఈ సిచ్యువేషన్లో ఈ గివెన్ ఈ లేవర్కి ఈ డయాగ్రామ్కి ఇది మనం మ్యాచ్ అయ్యేటటువంటి ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్. అయిపోయింది. బి బిట్ చూద్దాం. టు విచ్ క్లాస్ ఆఫ్ లేబర్ డస్ ఇట్ బిలాంగ్. ఇది ఏ క్లాస్ అవుతుంది అంటే మీకు ఆడ ప్రీవియస్ వీడియోలో అబ్జర్వ్ చేయండి, కొన్ని సింపుల్ ట్రిక్స్ అంటే చెప్పాను. ఇక్కడ ఈ అనేది మిడిల్లో ఉంది కాబట్టి, ఇక్కడ ఈ అనేది మిడిల్లో ఉంది, ఇక్కడ రాస్తున్నాను నేను. ఈ మిడిల్లో ఉన్నప్పుడు ఇటు ఫల్క్రమ్ ఉండొచ్చు, ఇటు లోడ్ ఉండొచ్చు, లేదా ఇటు లోడ్ ఉండొచ్చు, ఇటు ఫల్క్రమ్ ఉండొచ్చు. మధ్యలో మట్టుకు ఈ ఉంది అంటే మిడిల్లో కనుక ఎఫర్ట్ ఈ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఇక 1 2 3 లైన్స్. చిన్న ట్రిక్ ఇది. 1 2 3 లైన్స్, ఇలా 3 లైన్స్ మిడిల్లో ఉన్నప్పుడు ఇది క్లాస్ 3 అనమాట. ఇట్ బిలాంగ్స్ టు క్లాస్ 3 లీవర్. సింపుల్ ట్రిక్ అనమాట, మర్చిపోకుండా ఉండడానికి. మిడిల్లో కనుక 3 లైన్స్ ఉంటే ఇది క్లాస్ 3 అని. అలాగే క్లాస్ 1 క్లాస్ 2 కూడా సింపుల్ ట్రిక్స్ అని చెప్పడం జరిగింది. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ క్లాస్ ఆఫ్ లేవర్. అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాస్ 3కి ఇవ్వాలి మనం. దీనికి ఎగ్జాంపుల్ ఇంకా ఇవ్వాలి అంటే సమ్ మోర్ ఎగ్జాంపుల్. ఒకటే అడిగాడు, 2 ఇద్దాం, మనం 2 ఇద్దాం. ఒకటి ఏంటంటే షుగర్ టాంగ్స్, అలానే ఫైర్ టాంగ్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్గా తీసుకొచ్చి. ఇవన్నీ క్లాస్ 3. ఎందుకంటే మధ్యలో ఎఫర్ట్ పెడతాం వాటికి. ఫల్క్రమ్ ఇచ్చి ఎవరు ఉంటుంది, ఇక్కడ మనం లోడ్ పట్టుకుంటాం, లోడ్ ఇక్కడ మనం పెట్టి హ్యాండిల్ చేస్తాం, ఇక్కడ మనం ఎఫర్ట్ పెడతాం. ఇలాంటివన్నీ కూడా క్లాస్ 3కి, క్లాస్ 3 లేవర్కి ఎగ్జాంపుల్సే. అయిపోయింది. ఇంకా సిబిట్ చూద్దాం. సిబిట్ ఓకే, ఎఫ్ఏ ఏమో 10 ఇవ్వడం జరిగింది, ఏబి ఏమో 490. క్యాల్కులేట్ ది మెకానికల్ అడ్వాంటేజ్. ముందు సిలో ఫస్ట్ బిట్. ఎఫ్ఏ అంతా ఇక్కడ రాసేస్తున్నాను వాల్యూస్. ఇదట 10 సెంటీమీటర్ ఎఫ్ నుంచి ఏ వరకు, ఏ నుంచి బి వరకు 490. మెకానికల్ అడ్వాంటేజ్ కావాలి అంటే ఫార్ములా మనకేంటి, ఇక్కడ ఎల్ వస్తుంది, ఎంఏఎల్ఈ అని చెప్పాను. ఇది ఎల్, ఇది ఈ. కానీ ఎల్ అంటే మనకి లోడ్ ఆర్మ్, జస్ట్ లోడ్ రాయొద్దు, లోడ్ ఆర్మ్. ఈ అంటే ఎఫోర్ట్ ఒక్కటే రాయొద్దు, ఎఫోర్ట్ ఆర్మ్. ఓకే, ఇందులో లోడ్ ఆర్మ్ ఏదని చెప్పి అందా చెప్పాను, లోడ్ ఆర్మ్ ఏది ఎఫ్బి. ఇక్కడ అది మన కింద రాద్దాం. ఇది ఎఫ్ఏ. ఇప్పుడు ఎఫ్ నుంచి ఏ వరకు డిస్టెన్స్ 10 సెంటీమీటర్. మరి ఎఫ్ నుంచి బి కంటే మొత్తం తీసుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. అంటే 2 యాడ్ అవుతాయి, ఎందుకంటే 10 is 490 కదా. మొత్తం ఎంత అవుతుంది, 10 కా 490 యాడ్ అయ్యి 500 సెంటీమీటర్ అవుతుంది. అది ఇక్కడ నోట్ చేద్దాం. సిఎం క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, అంటే 1/50. రైట్. ఇది సిలో ఫస్ట్ బిట్. ఇప్పుడు సెకండ్ బిట్ చేద్దాం. ఓకే, సెకండ్ బిట్కి వచ్చేసరికల్లా వాట్ ఈస్ ద మినిమం ఎఫర్ట్ రిక్వైర్డ్. ఎఫర్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ అప్లై చేద్దాం. సో ఏం చెప్పొచ్చు మనది, లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్. లోడ్ ఎంత మనకి 15 న్యూటన్ ఇంటూ లోడ్ ఆర్మ్ అంటే ఎఫ్బి. ఎఫ్బి అంటే ఎంత మనకి 500 ఈజ్ ఈక్వల్ టు ఎఫర్ట్, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటూ ఎఫర్ట్ ఆర్మ్ అంటే ఎఫ్ఏ అంటే 10. ఓకేనా, ఇది మనం దేని బట్టి రాసాం, సిన్స్ బై ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్. మీకు ఆడ పైన రాసాను కాబట్టి నేను షార్ట్గా రాస్తాను అంతే.
ఓకే, సో దీన్ని బట్టి మనకి ఈ కావాలి అంటే ఈ 10 అనేది ఇలా కిందకి వెళ్తుంది, ఈ 10 ఏమో జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 50 50 జార్ 2500. ఇది న్యూట్రల్లో ఉంది, ఇవన్నీ సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా న్యూట్రల్లో ఉంటుంది, ఎఫర్ట్ కూడా న్యూట్రల్లో ఉంటుంది. సో ఎంత ఎఫర్ట్ అంటే ది మినిమం ఎఫర్ట్ రిక్వైర్డ్ ఈజ్ 2500 న్యూటన్. దీంతో మనకి అన్ని బిట్స్ కంప్లీట్ అయ్యాయి. సో ప్రాబ్లం నెంబర్ 12 అనేది కంప్లీట్ అయింది.